గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల పెంపు, డిఎస్సి వాయిదాపై చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగులు నిరసనకు దిగారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ చెప్పిన వాటినే మేము అడుగుతున్నామన్నారు. ఇది నిరుద్యోగుల పాలన అన్న ముఖ్యమంత్రి ఇప్పటివరకు తమను పిలిచి సమస్యలు తెలుసుకోలేదని వాపోయారు. ఇదేనా ప్రజాపాలన అంటూ నినాదాలు చేశారు. మంత్రులు అపాయింట్మెంట్ ఇచ్చినట్టే ఇస్తూ మళ్లీ కలుద్దామని వెనక్కి పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్కారు స్పందించుకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అటు శాంతియుతంగా నిరసన చేస్తున్న నిరుద్యోగులను పోలీసులు స్టేషన్కు తరలించారు. నిరుద్యోగులకు సంబంధించి ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ సంబంధించిన పోస్టులు పెంచుతూ వాయిదా వేయాలని కూడా ఇప్పటికే నిరుద్యోగులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం చిక్కడపల్లి లైబ్రరీలో కూడా పెద్ద ఎత్తున కూడా నిరుద్యోగులు కూడా ఏకతాటిపై ఉండి కూడా స్లోగన్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. బ్రదర్ చెప్పండి, అంటే ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ ఏం లేదంటే గ్రూప్ 1 పోస్ట్ పోన్ చేసి డిసెంబర్లో గ్రూప్ 3, గ్రూప్ 2 15 డేస్ పెట్టి ఇచ్చేసి పోస్టులు పెంచాలి అంతే. అంటే గత కొద్ది రోజుల నుంచి కూడా మీరు ఈ డిమాండ్ని పరిష్కరించాలని కూడా చిక్కడపల్లి లైబ్రరీ కావచ్చు, అంటే ఇక్కడ కావచ్చు, వివిధ ప్రాంతాల్లో కూడా నిరుద్యోగులు పెద్ద ఎత్తున ధర్నాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి మీరు విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నారు. ఈ రోజు ఉదయం అంటే మాకు తెలిసిన సమాచారం ఏంటంటే మీరు పెద్ద నిరుద్యోగులు అందరు కలిసి కూడా గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అందరు కలిసి కూడా మంత్రిని కలిసేందుకు వెళ్తే కూడా అక్కడ అపాయింట్మెంట్ దొరకక మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చిన మీరు ధర్నా నిర్వహిస్తున్నారని తెలిసింది. అసలు ఏం జరిగింది అక్కడ? ఉదయమే వెళ్ళామండి. మాకు అక్కడ అపాయింట్మెంట్ దొరకలేదు. మేము వెళ్ళిపోయారు, మాకు అర్జెంట్ ఉందని వెళ్ళిపోయారు మంత్రి గారు. మాకు నిన్న సీఎం గారు మీటింగ్ చూసి మాకు పొన్నం ప్రభాకర్ గారిని మంత్రి గారిని కలవండి అని వాళ్ళే మీడియా ప్రకారంగా చెప్పారు న్యూస్. మేము అదే మార్నింగ్ 6కే వెళ్ళిపోతే కూడా మాకు అక్కడ అపాయింట్మెంట్ దొరకలేదు. వెళ్ళొచ్చాము. సరే, ఎక్కడ ఉన్న వాళ్ళని అక్కడ స్టూడెంట్ నిర్బంధం చేసేసారు అందరినీ. పోలీస్ స్టేషన్లో కానీ పక్కల అక్కడ మొత్తం పంపించేసారు అందరినీ. ఎవరు ఇక్కడ లేరు. ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటి వరకు మీరు చేస్తున్న ధర్నాలకి ఎలాంటి స్పందన చూపించట్లేదు. మీరు ఈ ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు? చాలా పెద్ద ఎత్తున జరుగుతుందండి. చాలా పెద్ద ఎత్తున జిల్లాలో ఎక్కడి నుంచి మా పేరెంట్స్ నుండి తీసుకొచ్చి కూర్చుంటాం. అశోక్ నగర్ మొత్తం ఆర్టీసీ నుండి ఇందిరా పార్క్ నుండి ఆర్టీసీ ఎక్స్ రోడ్ వరకు మొత్తం రోడ్డు స్తంభించిపోతుంది. అంటే మా అమ్మ మా నాన్న వాళ్ళందరినీ తీసుకొస్తాం. మమ్మల్ని పెంచి ఈరోజు పెద్దగా చేసి చదివించి మమ్మల్ని ఈరోజు ఇడికి పంపించారు. ఒక జాబ్ కోసం మేము వచ్చాము, మేము చదువుకుంటాం. మేము ఏం అడుగుతున్నాం, మేము ఏం డిమాండ్ చేస్తున్నాం? మాకు జాబులు కావాలి, జాబులు పెంచండి, ఎగ్జామ్ నిర్వహించండి. మేము ఇన్ని రోజులు కష్టపడి మేము ప్రచారం చేసి ఏజెంట్గా నిలబడి బీఆర్ఎస్ పార్టీ మాకు అనుకూలంగా లేకపోతే వాటిని ఓడగొట్టించి మేము ముందుకు వస్తే ఈరోజు మాకు మళ్ళీ ఇదే కాంగ్రెస్ పార్టీ మాకు అన్యాయం చేస్తుంది. ఏదైతే ఇది నిరుద్యోగుల ప్రభుత్వం, ఇది నిరుద్యోగులకు ఎప్పటికైనా డోర్లు తెరిచి ఉంటాయని కూడా ఇప్పటికే ప్రభుత్వం చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ ఆ పరిస్థితి కనిపించిందా? బాగా అంటుందండి. ఏడు మేము పోతే మాకు ఏడ తెరిచింది, మాకు ఏడు ఇస్తున్నారు ఎందుకు? ఒక్కసారి మాకు ఇవ్వండి, కలవండి, డైరెక్ట్ మాట్లాడండి. ఒక 10 మందిని పిలవండి, 10 మందితో మావేమో మెయిన్స్ మాకు తీసుకోండి. మాకు ఇస్తే మేము వెళ్ళి మేము మాట్లాడుకోవడం. మాకు ఈ సమస్య ఎందుకు? మా కొడుకు ఇప్పుడు ఒక టెన్షన్గా మా కొడుకు మైండ్ సహకరిస్తలేదు. ఎగ్జామ్కు మాకు డేట్ ఎక్కడెక్కడ ఉందనేది అసలు పోస్ట్ పోన్ చేస్తున్నారా, నడిపిస్తున్నారా ఏందనేది మాకు అర్థం కావట్లేదు. గతంలో ఏ విధంగా అయితే మీరు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఏ విధంగా అయితే ఉద్యమించారో అదే ఉద్యమాన్ని మళ్ళీ తిరిగి రెట్టింపు సైతం ఉద్యమించి కూడా తీరుతాము, కంపల్సరీ కూడా అంటే మంత్రుల ఇండ్లను కూడా ముట్టడిస్తామని హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉందా? మరి కనిపిస్తుందండి. ఖచ్చితంగా చేస్తాం. ప్రతి ఎమ్మెల్యే, ప్రతి కాన్స్టిట్యూషన్ 119 ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు అన్ని ఇండ్లలోకి వెళ్ళిపోతాం. అన్న చెప్పండి, అంటే ఉదయం నుంచి కూడా ఈరోజు చెలో సెక్రటరియట్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా ఎక్కడికక్కడ కూడా ధర్నాలు నిర్వహిస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. దాంతోపాటు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తూ ఉన్నారు. నిరుద్యోగులను కూడా శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు తెలియజేసింది కూడా అనుమతించకుండా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏ నిరుద్యోగులకు ప్రభుత్వం అయితే చెప్పారో అదే నిరుద్యోగులను కూడా ఈరోజు నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. దీన్ని మీరు ఎట్లా ఖండిస్తారు? సార్, ఈ ప్రభుత్వం మొదట అధికారంలోకి వచ్చిన మొదటి రోజే ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టినాం. మేము ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం ఇదని చెప్పేసి అని అసెంబ్లీలో కూడా ప్రతి ఒక్కరికి వాళ్ళ నిరసన తెలియజేసే హక్కు ఉందని చెప్పేసి అని తెలిపిన ఈ ప్రభుత్వం ఇప్పుడు మా నిరుద్యోగుల
మా నిరుద్యోగుల యొక్క కష్టాలు కానీ మా నిరుద్యోగుల యొక్క ఇది చెప్తున్నప్పుడు మీరు బయట ఒక 200 మంది పోలీసులను పెట్టి 3 వ్యాన్లను పెట్టి మీరు ఎందుకు మా నిరసన తెలిపే హక్కుని మీరు ఎందుకు తీసేసుకుంటారు మాకు అర్థం కావట్లేదు. నిజంగా ఇక్కడ పోలీసులు కూడా చాలా మంది మార్నింగ్ నుంచి మఫ్టీలలో తిరుగుతున్నారు. ఎందుకు ఇంత అణచివేత నాకు అర్థం కావట్లేదు. మా డిమాండ్లు న్యాయపరమైనవే కదా, మీరు చెప్పినవే కదా మేము అడిగేది. అటువంటిప్పుడు మీరు ఎందుకు ఇది చేస్తలేరు? ఒక పక్కేమో వాయిదా ఇస్తామని ఒక ఆయన ఒక మాట మాట్లాడతాడు, మీరేమో మంత్రులకు రిక్వెస్ట్ చేయమంటారు. వెంటనే మంత్రి వచ్చి ప్రెస్ మీద పెట్టి మంత్రి ఏమంటాడు, వాయిదా లేదు, ఖచ్చితంగా ఎగ్జామ్ జరుగుతుందని చెప్పేసి. ఏంది గందరగోళం మాకు అర్థం కావట్లేదు. మీరు స్పష్టంగా ఒక మాట చెప్పండి మాకు. మీరు ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్పండి. మీరే ఈ అణచివేత ఎందుకు చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. మా నిరసన తెలిపే హక్కు మాకు ఇవ్వండి. మేము శాంతియుతంగా నిరసన చేస్తున్నాం కదా, ఎందుకు ఈ బందీ ఎందుకు మాకన్నా అర్థం కావట్లేదు. రైట్, ఏదైతే అంటే ఈ ప్రజాపాలనకు సంబంధించిన ప్రజలంతా కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు భాగస్వాములే, నిరుద్యోగులకు కూడా భాగస్వాములే. ఏదైతే ప్రజాభవన్ కంచెలు బద్దలు కొడతామని కూడా చెప్పారో అదే కంచెలు తీసుకొచ్చి ఈ రోజు టీజీపీఎస్ దగ్గర కూడా పెట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే ముట్టడికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇంకో విషయంలో కావచ్చు, అంటే ధర్నాకు సంబంధించిన అదే కంచెలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన పరిస్థితి. దీన్ని మీరు ఎట్లా ఖండిస్తారు? మళ్ళీ మేము ఖండించేది ఏముందండి, ఇప్పుడు స్పష్టంగా ప్రజలు మొత్తం చూస్తున్నారు. ఆ రోజు కంచెలు తీసేయండి, ఈ రోజు కంచెలు పెట్టిండు. మళ్ళీ లైబ్రరీ ఏందండి, మేము ప్రశాంతంగా చదువుకునే లైబ్రరీలో పోలీసు వాళ్ళు ఉన్నారు. సెక్రటరీ ఏరియా వెళ్ళి కలుసుదామన్నాం, 6 గంటల నుండి అక్కడ ఉన్నారు ఫుల్గా. కంచెలు ఏడు తీసేసిన ఏమీ లేదు, మాకేం కనిపిస్తలేదు. అన్న చెప్పండి, అంటే ఈరోజు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులకు సంబంధించిన పెంచాలని కావచ్చు, అదే వాయిదా వేయాలని కూడా మీరు పెద్ద ఎత్తున ధర్నా, అంటే ఈ ఏదైతే చిక్కడపల్లి లైబ్రరీ లోపలనే శాంతియుతంగా కూడా మీరు ధర్నా నిర్వహిస్తున్నారు. దీన్ని ఎట్లా మీరు ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? నమస్తే అన్న, రేవంత్ రెడ్డి అన్న. మీరు స్టార్టింగ్ లో అదే కేసీఆర్ కి కంచ రాచరిక పాలన, ఈ కంచ అనే మాట తోటి గడుపుకొచ్చారు ఎలక్షన్ వరకు. ఇప్పుడు ఆ కంచెలే మరి టీఎస్పీఎస్సీకి పడ్డాయి. మరి ఎట్లా మాకు నిరసన తెలిపేదానికి కూడా మీరు అవకాశం ఇస్తలేరు. ఇప్పుడు చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ దగ్గర 3 వ్యాన్లు 4 వ్యాన్లు ఆగినాయి. మాకు న్యాయపరమైన కోరిక కదా. మీరు డిఎస్సీ వాళ్లకు 6,000 పోస్టులు పెంచారు, అండ్ గ్రూప్ 1 వాళ్ళకి 60 పోస్టులు పెంచారు. వాళ్ళు అడగకుండానే పెంచారు. మరి గ్రూప్ 2 విషయానికి వస్తే మీరు ఎందుకు న్యాయం చేయట్లేదు? పోస్టులు ఎందుకు పెంచట్లేదు? అంటే మీకు ఎలక్షన్ ఉన్నప్పుడు ఒక మాదిరిగా, ఎలక్షన్ లేకున్నప్పుడు ఒక మాదిరిగానా? ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఎట్లా గెలుస్తారు? నువ్వు ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేని నీ పార్టీలోకి గుంజుకోవచ్చు, పక్కడబందీగా కంచుకోట నిర్మించుకోవచ్చు. కానీ ప్రతి కుటుంబానికి గుర్తుపెట్టుకో, ప్రతి కుటుంబానికి ముగ్గురు నుంచి 4 మంది ఉన్నారు నిరుద్యోగులు ప్రతి కుటుంబం నుంచి. వాళ్ళే నీకు ప్రతిపక్షం. నువ్వు మాది న్యాయమైన డిమాండ్, పోస్టులను గ్రూప్ 2, 3 పోస్టులను పెంచాలా, డిసెంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేయాలా. మీ ఇంట్లోకి వెళ్ళి మా పోస్టులు ఇవ్వమని, మీరు మమ్మల్ని ఆదుకోమని అని మేము మిమ్మల్ని అడగట్లేదు. 5 రూపాయల భోజనం తినుకుంటా గత 6-7 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రిపేర్ అవుతున్నాం. న్యాయం చేస్తారా లేదా? ఏదైతే అంటే ప్రజాపాలన అన్నారు, మళ్ళీ ఈ నిరుద్యోగుల పాలన అని అన్నారు. మళ్ళీ నిరుద్యోగులను పిలిపించి కనీసం మాట్లాడించిన పరిస్థితి కూడా కనిపిస్తలేదు. ఈరోజు పెద్ద ఎత్తున మీరే ఏదైతే గతంలో ఈ ప్రభుత్వం రావడానికి కూడా ఏదైతే మీరు బస్సు యాత్ర చేసి వారికి అండగా ఉన్నారు, ఇప్పుడు అదే వారిని కూడా మిమ్మల్ని పట్టించుకుంటలేని పరిస్థితి కనిపిస్తుంది. మేము దీన్ని బాగా తీవ్రంగా ఖండిస్తున్నామండి. జస్ట్ నిరుద్యోగులకు పోస్టులు పెంచి ఎగ్జామ్ ఆన్ టైంకి మేము చెప్పిన టైంకి కండక్ట్ చేయమంటే మీకు ఇబ్బంది వస్తుంది. రేపటి నాడు రైతులకి 30,000 కోట్లు తీసుకురావాలా. మళ్ళీ రైతు భరోసా ఆన్ టైంకి వాళ్ళ అకౌంట్లో వేయాలా రైతులకి. మరి ఇప్పుడు డిగ్రీ చదువుతున్న వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వాలా. మరి ఈ డబ్బులని ఎట్టకెళ్ళి వస్తావు, వాళ్ళకి ఎట్లా హామీ ఇస్తావు? జస్ట్ మా పోస్టులను పెంచు, డిసెంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేయనే విషయానికి నువ్వు అంత కింద మీద పడుతున్నావు. మరి మాకు న్యాయం ఎట్లా వేస్తావు? నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు మా ఈ మీడియా ముఖంగా నేను మాట్లాడిన ప్రతి మాట నీ మైండ్కి ఎక్కితే నువ్వు మాకు వెబ్ నోట్ ఆన్ ది స్పాట్లో మాకు న్యాయం జరిగేలా వెబ్ నోట్ రిలీజ్ చేయాలా. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మామూలుగా ఉండట్లేదు. నువ్వే చూసినావు టీఎస్పీఎస్సీ ముట్టేటప్పుడు ఎట్లా ఉండిందో నువ్వే చూసినావు. మా వల్లనే నువ్వు గెలిచినావు. మేము పెట్టిన అధికార భిక్ష నీకు. మాకు పోస్టులు పెంచు. మా ప్రధానమైన డిమాండ్ పోస్టులను పెంచాలా, డిసెంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేయాలా.
రైట్ అన్న చెప్పండి, అంటే ఈరోజు ఏదైతే ఈ ప్రజాపాలనకు సంబంధించిన మీరు గతంలో ఏదైతే నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పేసి ప్రభుత్వం చెప్పిందో ప్రజాపాలనలో ప్రతి ఒక్కరు భాగస్వాములే అని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా మీకు ఎలాంటి న్యాయం కూడా జరగలేదు. గ్రూప్ 2 పోస్టులు పెంచాలని మీరు గత కొద్ది రోజుల నుంచి కూడా డిమాండ్ చేస్తూ ధర్నాలు నిర్వహిస్తున్నారు. శాంతియుతంగా ప్రభుత్వాన్ని మంత్రులను కలిసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. చాలా వరకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అవన్నీ కూడా విఫలమవుతున్నాయి. మంత్రులు కూడా కనీసం దగ్గర దాకా తీసుకొని అపాయింట్మెంట్ ఇచ్చి కానీ కనీసం కలవకుండా కూడా మిమ్మల్ని రిటర్న్ పంపిస్తున్న పరిస్థితిగా చూస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా ఖండిస్తున్నారు? మేము గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచి డిసెంబర్లో నిర్వహించాలని చాలా రోజుల నుంచి శాంతియుతంగా దీక్షలు చేస్తున్నాం. అయినా కూడా ఎవరు స్పందించట్లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు వీలున్న చోటల్లా ఎవరికి వీలున్న రకంగా వాళ్ళు అది శాంతియుతంగా ఎమ్మెల్యేలని మంత్రుల్ని కలుస్తున్నా కూడా ఎవరు కూడా రెస్పాండ్ కావట్లేదు. ఎక్కడో ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి తాడిచెట్లలో ఉన్నటువంటి గీత కార్మికుల దగ్గరికి పోయి మాట్లాడేంత టైం ఉంది. కానీ రేవంత్ రెడ్డికి అశోక్ నగర్ కానీ దిల్సుఖ్ నగర్ కానీ వచ్చి ఒక 10 నిమిషాలు కేటాయించి మాట్లాడేంత తీరిక లేదు. 6 గ్యారంటీలలో మెయిన్ ఒక గ్యారంటీ యువ వికాసం. ఆ యువ వికాసం గురించి కూడా ఇంతవరకు ఎటువంటి ప్రకటన లేదు. మిగిలిన 5 హామీలు కూడా పూర్తిగా నెరవేర్చింది లేదు. మెయిన్గా మీరు గెలిచింది కూడా 1.8% తేడాతోటే. మీరు మొత్తం రాచరిక పాలన, మీరు రజనీకాంత్ TV9 స్టూడియోలో కూర్చొని నేను 10 ఏళ్ళ దాకా నాకు డోకా లేదు అని అన్నారు. కానీ మీరు 10 నెలల్లోనే మీ పాలన ఏ రకంగా సాగుతుందో ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. స్థానిక సంస్థల ఎలక్షన్లలో వాళ్ళు ఆల్రెడీ మీకు సరైన గుణపడని చెప్పే అవకాశం ఉంది. కాబట్టి స్వయంగా రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్ లైబ్రరీ దగ్గరికి వచ్చి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, డిఎస్సిలో 20,000 ఉద్యోగాలు ఉంటాయని, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచుతామని రాహుల్ గాంధీ గారు అన్న మాటను కూడా మీరు అమలు చేయలేకపోతున్నారు. మరి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది అని వేరే రాష్ట్రాల ప్రజలు కూడా గమనిస్తున్నారు. తెలంగాణలో ఏం జరుగుతుంది, కాంగ్రెస్ నమ్మితే ఎట్లా ఉంటుంది పరిస్థితి అని. కానీ ఇక్కడ ఇంత ఘోరంగా చేస్తున్నారు కాబట్టి వేరే రాష్ట్రాలలో కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఉండదు. మీ రాహుల్ గాంధీ గారు పీఎం అయ్యేది కూడా కలగానే మిగిలిపోతుంది. అన్న, ఏదైతే ఈ అశోక్ నగర్ సంబంధించిన మీరు ఇదే అశోక్ నగర్ ఇదే లైబ్రరీ సాక్షిగా కూడా నిరుద్యోగులను మేము ఆదుకుంటాము, మేము నిరుద్యోగులను కమిటీకి రెప్పలా కాపాడుకుంటామన్న ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వం కుమారి ఆంటీ ఒక స్ట్రీట్ ఫుడ్ పెట్టుకున్న కుమారి ఆంటీకి ఇచ్చిన ప్రియారిటీ కూడా నిరుద్యోగులకు ఇవ్వలేదు పట్ల దీన్ని ఎట్లా మీరు స్పందిస్తారు? దీనికి సంబంధించిన ఇప్పటికే నిరుద్యోగులను సైతం ఒక్కసారి కూడా కలవలేదు. దీన్ని మీరు రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తారు? కుమారి ఆంటీ దగ్గరికి పోయి ఫుడ్ ఎట్లా ఉంది, ఏమి ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకుంటున్నావు. ఆమెకు సకల సౌకర్యాలు సరైన వస్తువులు కల్పిస్తానని మాట్లాడుతున్నావు. నీకు ఈ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు తప్ప మీకు వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ గుర్తొస్తారు. కానీ నిరుద్యోగులు మాత్రం మీకు గుర్తు రావట్లేదు. కానీ మీరు గెలిచింది కూడా కేవలం నిరుద్యోగుల వల్లనే. మీకు వచ్చినటువంటి పర్సంటేజ్ కూడా నిరుద్యోగుల వల్లనే వచ్చింది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకొని నిరుద్యోగులకు సరైనటువంటి న్యాయం చేయాలి. చూసుకున్నట్లయితే నిరుద్యోగులకు న్యాయం చేసేదాకా కూడా మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. ఏదైతే గతంలో ఎన్నికల సమయంలో మీరు చెప్పిన మాటలనే మేము మిమ్మల్ని అడుగుతున్నాము, వేరే కొత్తగా ఏమి అడగట్లేదు. మీరు చెప్పిన ఏదైతే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి, దాంతోపాటు గ్రూప్ 2 కూడా వాయిదా వేయాలని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మా మాటలు పరిగణలోకి తీసుకొని ఈరోజు మాకు ఏదైతే గ్రూప్ 2 పోస్టులు కూడా పెంచాలని చెప్పేసి నిరుద్యోగులు కూడా ఈరోజు చిక్కడపల్లి లైబ్రరీ ప్రాంతంలో కూడా ధర్నా శాంతియుతంగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే నిన్నటి నుంచి కూడా ఈ ధర్నా చేస్తున్న పరిణామంలో ఒక మంత్రి కూడా దగ్గర పిలిచి అపాయింట్మెంట్ ఇచ్చి కూడా కలవలేకపోవడంతో మాకు తీవ్ర అసంతృప్తిని కూడా కలిగిస్తూ ఉన్నది. ఏదైతే గతంలో ఎన్నికల సమయంలో మమ్మల్ని బస్సు యాత్ర పేరు కావచ్చు, ఈ ఇతర కార్యక్రమాల్లో కూడా మమ్మల్ని నిరుద్యోగులని ఎన్నికల ప్రచారానికి వాడుకొని ఇప్పుడేమో నిరుద్యోగులు అనేసరికి మంత్రులతో సమావేశాలు నిర్వహిస్తారు. మంత్రులు కూడా సరైన సమయంలో కూడా మమ్మల్ని కలవారు. మేము ఏదైతే ప్రధానంగా పెద్ద ఎత్తున కూడా ధర్నాలు ఏదైనా చేస్తున్న సమయంలో మంత్రులు కాస్త వచ్చి చిన్న ఏదో ప్రెస్ మీట్లు అలా పెట్టి చెప్పి వెళ్తున్నారే తప్ప దీనికి పూర్తిగా ఏది కూడా చేయట్లేదు అని కూడా నిరుద్యోగులు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అంతా పాటు కొంతమంది వారి మాటలను తెలుసుకున్నాం. అన్న చెప్పండి, అంటే గ్రూప్ 2కి సంబంధించి కావచ్చు, డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని సంబంధించి కావచ్చు, దీన్ని ఎట్లా మీరు ఖండిస్తారు? మాది డిఎస్ అండి. గత 2 సంవత్సరాల నుండి ప్రిపేర్ అవుతున్నాం. మేము కొత్తగా కోరట్లేము. సీఎం రేవంత్ గారే గత
గత ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు గత సంవత్సరంలో అతనే చెప్పిండు 25,000 మెగా డిఎస్ వేస్తామని చెప్పిండు. మేము 25,000 మెగా డిఎస్ అడగట్లం ప్రజెంట్ మాకు కేవలం 3 నెలల సమయాన్ని కోరుతున్నాం. మీరే చెప్పిన విషయం ఏంటంటే ఒక ఎగ్జామ్ అంటూ ఇంకో ఎగ్జామ్ కనీసానికి 2 నెలల టైం 45 రోజుల టైం ఆయనే చెప్పిండు. మేము అడిగేది కూడా అదే కోరిక, మేము కొత్త కోరట్లేము. మీరు చెప్పిందే మేము అంటున్నాం. మాకు 2 నెలల టైం సమయం ఇవ్వండి, మాకు 2 నెలల సమయం ఖచ్చితంగా కావాలి. మీకెవరో బల్మూరి వెంకట్ కానీ కోదండ రంసాన్ కానీ ఇంకా వేరే వాళ్ళు అదర్ పర్సన్స్ ఎవరో మీకు మిస్గైడ్ చేస్తారు మిమ్మల్ని. ఆ టైం ఖచ్చితంగా మాకు కావాలి. ఇంకేంటంటే మాకు మొన్ననే హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ నడిచింది, దానికి డిఎస్సికి కేవలం 22 రోజుల టైమే జరిగింది. మధ్యాహ్నం డిఏ ఎగ్జామ్ కూడా ఉన్నది. మాకు టైం సరిపోవట్లేదు. ఇంకా ఎడ్జిటికి అయితే దాదాపు ఓన్లీ హిందీ సబ్జెక్ట్ తప్పించి హిందీ లేకుండా అన్ని ఆల్ టు 3rd క్లాస్ నుండి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు అన్ని బుక్స్ చదవాలి. సోషల్, సైన్స్, తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సో దాదాపు 40 బుక్స్ ఉంటాయి. చాలా ఇబ్బంది అవుతుంది మాకు. కాబట్టి మాకు 3 నెలల సమయం అడుగుతున్నాం. గత 20 రోజుల నుండి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు ఈ ఉద్యమం సరిపోతున్నది, చదవడానికి కూడా టైం లేకుండా అయిపోయింది. మీరు ఫస్టే ఏదో ఒకటి క్లియర్ చెప్పేస్తే మేము ఆ ఉద్యమానికి రాకుండానే ఉండేవాళ్ళం. మీరు పోస్ట్ పోన్ చేస్తామని ఆశపడడం వల్ల మేము మొత్తం అందరం స్టేట్ మొత్తం ఓన్లీ ఇక్కడ హైదరాబాద్ కాదు ఆల్ డిస్టిక్లలో ఎవరు చదవలేకపోతారు. ఇప్పుడు ఎగ్జామ్స్ ఇంకా 2 డేస్లో ఉన్నది. ఇప్పటికైనా సమయం తీసుకొని ఇంకా రేపు ఒక సమావేశం ఉందని మాకు తెలిసిన విషయం ఏంటంటే సమయం ఉందని చెప్తున్నారు. సో మాకు వాయిదా వేయిస్తే మేము చాలా సంతోషపడతాం. మీకు పాలాభిషేకం కూడా చేస్తాం. మాకు ఖచ్చితంగా వాయిదా కావాలని మేము కోరుతున్నాం. మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే ఆదిలాబాద్ నుంచి అల్లంపూర్ వరకు కూడా ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఎంతో కష్టపడి చదువుతున్న తరుణంలో ఇది డిఎస్సి పోస్ట్ పోన్ చేయడం వల్ల కూడా మాకు చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇప్పటికే వెంటనే పరీక్షలు వస్తున్న నేపథ్యంలో మాకు చదవడానికి కష్టంగా ఉంది. ఏదైతే కొత్తగా వచ్చిన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మేము ఈ ధర్నాలే చేస్తూ సమయం వృధా అవుతుంది తప్ప మాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు. ఏదైతే ప్రజాపాలన అంటేనే నిరుద్యోగులను కలుపుకొని పోతామన్న చెప్తున్న ఈ ప్రభుత్వం ఇప్పటికీ నిరుద్యోగులకు న్యాయం చేయలేకపోతుంది. అటు ఓయూ కావచ్చు, అటు చిక్కడపల్లి లైబ్రరీ పరిసర ప్రాంతాలను కూడా పోలీస్ బందోబస్తు కూడా నిండి ఉన్నాయి. ఎందుకు లైబ్రరీ పరిస్థితి చుట్టూ కూడా ఎందుకు ఈ పోలీసులు ఉండడం కూడా అటు నిరుద్యోగులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మేమేమన్నా టెర్రరిస్టులమా లేకపోతే దొంగలమా, ఎందుకు ఈ లైబ్రరీ చుట్టూ ఉండి మమ్మల్ని బంధించడం ఎందుకు అని చెప్పేసి కొంతమంది నిరుద్యోగులు కూడా పోలీసు ఆఫీసర్లను కూడా ప్రశ్నిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ బాలకృష్ణతో ఉదయకిరణ్, టీ న్యూస్, చిక్కడపల్లి.